అపోలో వాళ్ళు అపోలో వాళ్ళు తీసుకెళ్ళి ఇన్ఛార్జ్ హెడ్ నేను మనకి ఈరోజు చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక 10 నుండి ఒక 20 మంది పేషెంట్లు వచ్చిన్నారు. అక్యూట్ జీ అంటాము, అదే డయేరియా, వాంతులు, వేదులు అని వచ్చిన్నారు. వాళ్ళు వచ్చేసి ఫుడ్ ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు 9 మందిని మనము 9 నుండి 10 మందిని అడ్మిట్ చేస్తూ ఉన్నాము. స్పెషల్ వార్డు కూడా పెట్టున్నాం వాళ్ళకి. పేషెంట్స్ అయితే అందరూ వైటల్గా స్టేబుల్గానే ఉన్నారు, కానీ అడ్మిషన్ చేసి ట్రీట్ చేస్తున్నాము. కొంతమందిని ఓపీడీ బేసిస్లో కూడా ట్రీట్ చేస్తున్నాం. మనం వీళ్ళందరూ అపోలో స్టూడెంట్స్ మిక్స్ అనమాట. కొంతమంది అలైడ్ సైన్సెస్, మన మెడికల్స్ అందరూ ఉన్నారు. ఒకరని ఎక్కడ జరిగింది సార్ అది వాళ్ళకి ఇచ్చిన అడ్రస్ ప్రకారం అయితే వాళ్ళు మామూలుగా తిన్నారని చెప్తున్నారు. ప్రాపర్గా ఏం లేదు. నైట్ డిన్నర్ దాంట్లో ఏదో తేడా జరిగేటుంది. మీరు అది ఎంక్వైరీ చేయాల్సింది ఉంటుంది. హైరాప్స్ కూడా అడగండి. కొంతమంది పేషెంట్లని మీరు బయట హాస్పిటల్కి పంపించారని? లేదండి, ఎవరిని పంపించారు, రెఫర్ అయితే జరగలేదండి. అందరూ మన స్టూడెంట్సే కదా, ఎక్కడికి పంపిస్తాం మనం. బయట వాళ్ళంతా పంపించేవాళ్ళ? బయట వాళ్ళు కూడా ఎవరిని పంపించట్లేదు. ఇప్పుడే నేను ఒక కార్యక్రమంలో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుండి కొందరు ఫోన్ చేస్తే ఇమీడియట్గా వచ్చి అటెండ్ చేశాను. అపోలో హాస్పిటల్, అపోలో కాలేజీలో కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు డాక్టర్స్, చదువుకునే స్టూడెంట్స్ అనగానే చూశాను. రాత్రి ఏదో ఫుడ్ తిన్న తర్వాత కొద్దిగా అన్ఈజీగా ఉంది అని కొందరు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఇప్పుడే డాక్టర్లకి కానీ ఇక్కడ కన్సల్ట్ నరేష్ గారికి కానీ అందరినీ మాట్లాడినాను. ఏం జరిగింది ఏమి అనేది మనకి కొద్ది గంటల్లో తెలుస్తుంది. ఉన్న వారికి మాత్రం అందరికీ ఏం చేయాలనేది ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఎవరికేమి ఇబ్బందులు లేదు. తాత్కాలికంగా ఎండలు ఎక్కువ కావడము, అలాగే పిల్లలు కొంచెం నీరసంగా ఉండడం వల్ల అందరికీ సెలైన్, గ్లూకోజ్ ఇస్తున్నారు. సో ఇప్పటికైతే పెద్దగా ఎవరికి ఏమి ఇబ్బందులు కలగలే. ఇంకా కూడా ఏం చేయాలో కేర్ తీసుకోవాలని డాక్టర్లందరినీ కూడా ఆదేశించడం జరిగింది.